Welcome to the PHP training videos. In this video, ఈ వీడియోలో ఇంక్రిమెంట్ ఆపరేటర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి చూద్దాము. ఇంక్రిమెంట్ ఆపరేటర్ సింబల్ ఏంటంటే ప్లస్ ప్లస్, డిక్రిమెంట్ ఆపరేటర్కి మైనస్ మైనస్. ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే వాల్యూని ఒకటి ఇంక్రీజ్ చేస్తాం, డిక్రిమెంట్ అంటే వాల్యూని ఒకటి డిక్రీజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ $a = 10 అని ఉందనుకోండి. 10కి $a ఇంక్రిమెంట్ చేయడం అంటే 11 వస్తుంది, డిక్రిమెంట్ చేయడం అంటే 9 వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ కింద చూద్దాం. ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్లో 2 టైప్స్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఉంటాయి. ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్, పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, ఇక్కడ $a ప్లస్ ప్లస్ అంటే ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, $a తర్వాత ఉంది కాబట్టి పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ప్లస్ ప్లస్ $a అని అంటే ఇది ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్, అంటే వేరియబుల్ కన్నా ముందు ఉంది కాబట్టి ఇది ప్రీ ఇంక్రిమెంటెడ్. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ ఆర్ 2 టైప్స్, ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. దట్ మళ్ళీ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్కి పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్కి తేడా ఏంటంటే ఇక్కడ ఈకో స్టేట్మెంట్ రాస్తే బాగా అర్థమవుతుంది. $a ప్లస్ ప్లస్ అన్నాం అనుకోండి, ఫస్ట్ ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ప్లస్ ప్లస్ $a. ఇప్పుడు $a వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? 10 ఉంది. ఓకే, ఇవన్నీ కామెంట్ చేసేస్తున్నాను. ఇదే ఒక ప్రోగ్రామ్ అనుకోండి, $a వాల్యూ 10 ఉంది. సో ఇది ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే $a వాల్యూ ఒకటి ఇంక్రీజ్ అయ్యి ఏ వాల్యూని సేవ్ చేసుకుంటుంది. అంటే 10కి ఒకటి ఇంక్రిమెంట్ అయితే ఎంత వస్తుంది? 11 అయింది. 11 మళ్ళీ ఈ $aలో సేవ్ అవుతుంది. తర్వాత ఈ ఈకో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ రాస్తే ఫస్ట్ 10 ఇంక్రిమెంట్ అయ్యి 11 అయ్యింది, 11 ఈకో ప్రింట్ చేస్తుంది. ఓకే, సో 11. అలాగే పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏంటంటే $a ప్లస్ ప్లస్. ఫస్ట్ ఈకో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ $aలో ఫస్ట్ ఏముంది? ఇది కూడా కమెంట్ చేసాను. ఈ $aలో ఫస్ట్ ఏ వాల్యూ ఉంది? 10 ఉంది. సో ఫస్ట్ 10 ప్రింట్ అయిపోతుంది స్క్రీన్ మీద. తర్వాత ఈ ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈకో $a అంటే ఏం ప్రింట్ అవుతుంది అంటే 11 ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అవుతుంది అంటే ఈ ఈకో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ ఈకో స్టేట్మెంట్కి వస్తుంది కదా. ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ $a ఇంక్రిమెంట్ అయింది కదా, ప్రింట్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ అయింది కదా, అప్పుడు ఈ $aలో ఎంత ఉంటుంది? 11 ఉంటుంది. సో 11 ప్రింట్ అవుతుంది స్క్రీన్. ఓకే, ఈకో. సో ఫస్ట్ ప్లస్ ప్లస్ $a చూద్దాం. ఓకే, సో ఎంత అవుతుంది? $a వాల్యూ 10. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్. అంటే ఫస్ట్ 10 ఇంక్రీజ్ అయిపోయి ఏలో సేవ్ అయిపోతుంది. అంటే 11ని ఈకో ప్రింట్ చేస్తుంది. సో అవుట్పుట్ ఈజ్ 11. ఓకే, ఇప్పుడు ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ ఏమవుతుంది? ఈ $a వాల్యూ ఫస్ట్ ఏదైతే ఉందో అది ప్రింట్ చేస్తుంది. అంటే $a వాల్యూలో ఏముంది? 10 ఉంది. 10 ప్రింట్ అయిపోతుంది. తర్వాత ఇది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది, తర్వాత 11 ప్రింట్ అవుతుంది. అలాగే డిక్రిమెంట్ ఆపరేటర్ ఇంక్రిమెంట్ ఆపరేటర్లో కూడా. ఓకే, అలాగే డిక్రిమెంట్ ఆపరేటర్స్లో కూడా టూ టైప్స్ ఉంటాయి. ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్. ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏంటంటే ఫస్ట్ వాల్యూ ఇంక్రీజ్ అయిపోద్ది, తర్వాత రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది. అదే పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అయితే ఫస్ట్ రిజల్ట్ని రిటర్న్ చేసి తర్వాత వాల్యూని
ఇంక్రీజ్ చేస్తుంది డిక్రీజ్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది ప్రీ ఇంక్రిమెంట్ ప్రీ డిక్రిమెంట్ ఆపరేటర్. ప్రీ డిక్రిమెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది? పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్. పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఫస్టే వాల్యూని రిటర్న్ చేసేస్తుంది, అంటే ఈకోకి రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏదైతే ఉందో అదే ప్రింట్ అవుతుంది 10. తర్వాత డిక్రిమెంట్ చేసుకుంటుంది. ఓకే, సో ఫస్ట్ 10 తర్వాత 9. అదే పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అయితే ఫస్ట్ రిజల్ట్ని డిక్రీజ్ చేసేస్తుంది. రిజల్ట్ని డిక్రీజ్ చేసి ఫస్ట్ వాల్యూని అసైన్ చేసుకుని ఈకో స్టేట్మెంట్కి ఇస్తుంది అన్నమాట. ఓకే, సో 9. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.